తాతయ్యా రేసులో మందే మొదటి బహుమానం. తాతగారు వాడు స్పీడ్ చూసి స్పీడ్ కింగ్ అని టైటిల్ కూడా ఇచ్చారండి. నేల మీద వెళ్తున్నాడు, గాల్లో తేలిపోతున్నాడు. ఎవరికైనా తెలిసారా? వేసుకోవాలి కంకరా కరెక్ట్ సార్. నీకు ఉజ్వల భవిష్యత్తు. థ్యాంక్ యూ సార్. ఎవరా తాతయ్య? నువ్వు తాతయ్య మాట మాత్రం తినగలని కొత్త పళ్ళు రాలిపోతాయి. అలాగే సరే ఏమిట్రా ఇది? విజయం సాధించి మనం గొప్పగా వస్తే గాండ్రు గాండ్రు అంటారు ఏమిట్రా తాతయ్య? నిన్నే అడిగేది. భాగ్యవంతుల బిడ్డలని బాధ్యత తెలియకుండా ఆటలని వేటలని 35 ఏళ్లు తిరగకుండానే మీ నాన్న 100 ఏళ్లు నిండించుకున్నాడు రా. నువ్వు 25 ఏళ్లు తిరగకుండా నీ జీవితం చాలిస్తావట్రా? మాట్లాడేరా? అవును, మన కీర్తి ఆంధ్రదేశాన్ని అదరగొడుతుంది. చెమ్మ చెక్క, చింతపిక్క, తొక్కుడు బిళ్ళ మొదలైన ఆటల్లో, గుజుగుడు పుల్ల, గుజుగుడు మొదలైన పోటీలలో మన చేతికి మించిన చేయలేదని చెప్పడానికి ఇవే నిద్రశాత. తీసుకో. విజయ్, ఈ కప్పు విలువ ఎంత? ఎంతరా? 200 రూపాయలు, లేకపోతే 300 రూపాయలు, అంతేనా? ఈ పాడు పంచాల్లో ఏమన్నా ప్రమాదం జరిగితే ఈ ముసలి ప్రాణాలు ఏం కావాలరా? ఏమిటా నీ జీవిత ప్రమార్థం? ఏమిటా నీ ఆదర్శం? ఆదర్శం దరిద్రైతే ధనం సంపాదించడం, ధనవంతుడైతే దాన్ని యథాశక్తి అనుభవించడం. అందుకే మెడికల్ కాలేజీలో ప్రతి క్లాసు 2 ఏళ్లు చదువుతూ క్లబ్బుల్లో డబ్బాడాలతో చేరి వినోద విలాస కాలక్షేపాలతో నీ జీవితం అంతా వ్యర్థం చేసుకుంటా ఉంటావు. అది కాదు తాతయ్య. ఆగో, అడ్డు రాకో. ఆల్ రైట్ గ్రాండ్ ఫాదర్. ఆల్ రైట్ ఏమిటో ఆల్ రైట్ నీ బొంద ఆల్ రైట్. రై రే విజయ్, చూడరా చూడరా, పసిపిల్లవాడుగా నిన్ను ఈ చేతులతో ఎత్తి పెంచాను రా. నీ తాతలాగే నువ్వు కూడా ఏదో మహోన్నతమైన ఆశయాలు సాధిస్తావని ఎన్నో కలలు కన్నాను రా. ఇప్పుడు అవన్నీ ఏం కావాలరా? ఒరే ఆలోచించరా. ఒరే విజయ్, విజయ్, ఒరే కొంచెం ఆలోచించరా. నీ మనవడు కూడా నీలాగే పరికి మారిన వాడి చదువు సంధ్యామాని డబ్బా వాళ్ళలాగా వీధుల్లో తిరుగుతుంటే నీవేం చేస్తావు? ఆలోచించరా రే. తాతయ్య, ఇదేనా నువ్వు చెప్పదలుచుకుంది? కరెక్ట్ మై బాయ్. నేను చెప్పదలుచుకున్నది నువ్వే చెప్పు. నీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది పో.